ఇలాంటివన్నీ మీరు ఒప్పుకోవద్దండి. ఎందుకంటే మీకున్న విలువను తగ్గించుకునే విధంగా మీరెందుకు చేయాలి? అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు ఏం విద్దాం అనుకుంటున్నారు, ఏం జనాలకి ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడినా నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే బూతులు మాట్లాడాలి, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంకోళ్ళు కొట్టాలి, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇట్లాంటి పనులు చేయాలి. ఇదా వీళ్ళకి నేర్పించేది? మనం నెక్స్ట్ కంటెస్టెంట్లకి, రాబోయే కంటెస్టెంట్లకి నెక్స్ట్ బిగ్ బాస్ అంటే ఒక విలువ నేర్పించండి. ఎందుకండి నేను రామాయణం చెప్తే మీరు ఎందుకు చూపించలేదు? అదే నేను ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, జానపద కథల్ని కొంచెం అందరికీ నేర్పించి కొంచెం అలరించి, లేకపోతే ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఒక స్క్రిప్ట్ లాగా అక్కడ చేయించమని చెప్పండి. చిన్నదే, జనాలు ఎందుకు ఎంటర్టైన్ అవ్వరు? ఇప్పుడు పీకలు పట్టుకోవడం, అసలు కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళ మీదకి వెళ్ళకూడదు, ఫిజికల్ హ్యాండిలింగ్ ఉండొద్దు అని మాకు చెప్పి రాయించుకుంటారు, అన్ని చెప్తారు. మరి ఎందుకు మరి అక్కడ ఫిజికల్ టాస్క్లు పెట్టి పిచ్చి పిచ్చి దెబ్బలు అడుగుతున్నాను, అసలు ఏం చెప్తారు? మీకు ఏం చెప్తారు? గైడ్లైన్స్ చెప్తారండి, అన్ని ఉంటాయండి. అసలు మేము 1 year దాకా వేరే ఛానల్ కి వెళ్ళకూడదు అన్న దాని దగ్గర నుంచి ప్రతిదీ అగ్రిమెంట్ రాస్తారు. దాని వల్ల ఈ రోజు కరాటే కళ్యాణి ఉన్న సీరియల్స్ అన్ని వదులుకునేది బికాస్ ఆఫ్ బిగ్ బాస్. ఒప్పుకుంటాం మేము డైరెక్ట్. ఎందుకంటే మాకు రాసిన గైడ్ లైన్స్ లో మేము రాగానే కుప్పలు తెప్పలు వస్తాయండి, బయటికి రాగానే మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని. ఎందుకంటే ఫేమ్ ఉంటుంది. రాగానే వచ్చిన వాటిని వీళ్ళు ఆపేస్తారు, హోల్డ్ చేసి ఒక 6 months దాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అమ్మ అని. తర్వాత వీళ్ళెవరు వాళ్ళెవరు రెంట్కి చెట్టు రావట్ అయిపోయి వాళ్ళు ఆర్టిస్టులు. సో కరాటే కళ్యాణి ఫస్ట్ కరాటే బిగ్ బాస్ కళ్యాణిగా నేను ఎప్పుడు పేరు తెచ్చుకోవాలి, కరాటే కళ్యాణి ఎప్పుడు కరాటే కళ్యాణి. సో ఎందుకంటే నా ఓన్ టాలెంట్ తో బయటకు వచ్చా, నేను బిగ్ బాస్ తో బయటికి రాలే. సో ఇప్పుడు నా లాంటి వాళ్ళకి అవసరం లేదు. కానీ వేరే వాళ్ళందరూ పరిస్థితి ఏంటండి, ఇప్పుడు కొంతమందిని తీసుకొస్తారు, ముందు విన్నర్స్ అందరూ ఇప్పుడు ఏరి కనిపించట్లేదు. మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దుర్గా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. దుర్గా గారు, ఇందులో ఒక మాట ప్యానల్ నుంచి వినిపించింది, ఎంటర్టైన్మెంట్. షుడ్ వి కాల్ దిస్ బ్లడీ థింగ్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అండి? నిజంగా ఎంటర్టైన్మెంట్ కదా పిలవాలా? ఐఎమ్ సారీ, నాకు ఎందుకు కోపం వచ్చి నేను అన్నానంటే, వాట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్? దిస్ ఇస్ వాట్ తెలుగు స్టేట్స్ ఈరోజు తెలుగు గొంతుకులు అడుగుతున్నాయి. అది ఎంటర్టైన్మెంటా? అదే ఎంటర్టైన్మెంటా బిగ్ బాస్? నీ ఇంట్లో నీ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆ షో చూపించగలరా? గుడ్డ మీద చేసుకొని చూపించగల దమ్ముగా చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఏం బైకులు పెట్టి వాళ్ళకి చెప్పడం కాదు, ఇది ఈరోజు అడుగుతోంది. నిజం ఇస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్. ఒక్కసారి నేను యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, బికాస్ నాకన్నా మీరు చాలా పెద్దవారు, చాలా చరిత్రను చూస్తారు, బిగ్ బాస్కి సంబంధించిన కథలు కూడా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు ఇంత ఫియర్స్ అటాక్ అనేది రాలేదు, బట్ ఇప్పుడు చాలా గట్టిగా వస్తుంది. షుడ్ వి కాల్ ఇట్ ఎంటర్టైన్మెంట్? బిగ్ బాస్ చూస్తే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్, ఆ జుగుప్స, తర్వాత మీరు బూత్ అని పెట్టారు, బిగ్ బూతు అనే ఒక పదం పెడితే సరిపోతుంది, బిగ్ బాస్ కాదు. తర్వాత అసలు ఇందాక మన కళ్యాణ్ గారు మాట్లాడినా, సంధ్య గారు మాట్లాడినా, ఎవరు చెప్పినా కూడా మానవ సంబంధాలు అనేవి అక్కడ లేవు. మానవ సంబంధాలు చూపిస్తారనుకుని వీళ్ళలాంటి వాళ్ళు మోసపోయి ఆ షోకి వెళ్ళినట్టుగా నాకు అర్థమైంది. సో అక్కడ మానవ సంబంధాలు కాకుండా అసలు నిన్న మీరు కనుక ఆ షో చూస్తే అసలు బీపీలు ఏంటండి, చూసే వాళ్ళకు కూడా బీపీలు పెరిగిపోయేలాగా చేశారు. అంటే ఏంటి, వీళ్ళు మెడికల్ ఇది డాక్టర్స్ని పోషించాలనుకుంటున్నారా? నిన్న ఆ షో కనుక చూస్తే పిచ్చొక్కటి పట్టకుండా ఆగిపోయింది అంతే. ఒక్కొక్కడు కొట్టుకోవడం ఏంటి, ఆ తిట్టుకోవడం ఏంటి, ఆ పీక పట్టుకోవడం ఏంటి. ఇందాక కళ్యాణి గారు చెప్పారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదని. అంటే మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు ఏం చూపించదలుచుకున్నారు? అసలు మీరు సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారు ఇలాంటి షోస్ వల్ల? ఇవాళ ఈ షో ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే రాను రాను రాజగుర్రం గాడిదవుతుందని. మీరు సీజన్స్ వెళ్లే కొద్దీ దీన్ని ఎంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, మీరు అన్నట్టుగా ఒక కుటుంబం కూర్చుని ఇవాళ ఒక షో చూసేలాగా ఈ షో ఉందా? ఇప్పుడు పాటలు లేకపోతే చిన్న చిన్న పిల్లలు పాడుతున్నా, చిన్న చిన్న పిల్లలు ఆడుతున్నా, లేకపోతే జానపదాలైనా మనందరం ఇంటిళ్ళ పాది చూస్తాం. బిగ్ బాస్ అనేది ఇంట్లో వాళ్ళు ఎవరికైనా హృద్రోగాలున్నా, లేదు ఇంకేదైనా రోగాలున్నా ఖచ్చితంగా వాళ్ళు కొలాప్స్ అవుతారండి. నిన్న ఎపిసోడ్ చూసాక మాత్రం ఇది ఖచ్చితంగా నాకు చెప్పాలి. అదొకటే కాదండి, అసలు వాళ్ళు మాట్లాడే విధానం, ఒక్కొక్కళ్ళు అమ్మాయి ఎవరు రీతు కాకుండా రీతు, ఇంకొక అమ్మాయి దివ్య, అసలు ఏంటండి, అసలు ఏంటి మేనర్స్ లేదా మనుషులకి? ఏంటది ఆ విధానం ఏంటి? ఆ రీతు కావచ్చు, ఆ దివ్య కావచ్చు, సంజన గారు సమ్ ఎక్స్టెంట్ ఓకే, కొద్దిగా బెటర్ కంపారిటివ్గా, బట్ ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి అంటే అక్కడ ఏం చూపించాలని వస్తున్నారు వీళ్ళు, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇందాక కళ్యాణి గారు చెప్పినట్టుగా నాగార్జున గారు హీ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ ఇది చెప్పాలంటే. ఆయన నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేలోపు ఆయన మార్చుకోవాలా, ఇది అసలు కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఇది మాత్రం ఈ షో మాత్రం పిల్లలకు కాదు, కుటుంబానికి కాదు, ఏ రకంగానూ పనికిరాదండి. బిగ్ బాస్ అనేది మాత్రం ఇలా ఉంటే కనుక అయితే ఖచ్చితంగా బ్యాన్ చేయాలని మాత్రం కంటిన్యూ చేద్దాం. మనకి